ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. చాలా సక్సెస్ఫుల్ మూవీస్ తీశారు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా ఆయన కొన్ని వందల సినిమాలకు పనిచేశారు. సో ఈరోజు దేవిప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ విశేషాలు, అలాగే ఆయనకు మాత్రమే తెలిసిన కొన్ని సినీ జ్ఞాపకాలు, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. అండ్ మామూలుగా ఎవరన్నా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతుంటే సార్, వాళ్ళు ఏం సినిమాలు తీశారు, వాళ్ళ కెరీర్ ఏంటి, ఇలా వాళ్ళ వరకు ప్రిపేర్ అయితే సరిపోద్ది. బట్ మీ దగ్గరికి వచ్చేలేకే మొత్తం ఒక ఇండస్ట్రీని రౌండ్ అప్ వేసినట్టు అనిపించింది నాకు గత 2 రోజుల నుంచి. ఎందుకంటే అంతమంది వ్యక్తులతో మీ ప్రయాణం ఉంది, అంతమంది హీరోలతో, అంతమంది డైరెక్టర్స్తో కానీ, ప్రొడ్యూసర్తో కానీ, కో డైరెక్టర్లు, మీతో పాటు పనిచేసిన వాళ్ళు చాలామంది మళ్ళీ పెద్ద పెద్ద డైరెక్టర్లు అయ్యారు. సో ఒక ఇండస్ట్రీ మొత్తాన్ని నేను ఒకసారి చూసినట్టు అయింది వర్చువల్గా. ఇండస్ట్రీలో మీకు ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది కదా, ఎవరో ఒకరితో, మీ గురువు గారితో కానీ, ఇంకో హీరోతో కానీ, ఒక ప్రొడ్యూసర్తో కానీ, ఒక హీరోయిన్తో కానీ ఒక ఫ్యాన్ మూమెంట్ షేర్ చేసుకోండి, మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం. నేను చిన్నప్పుడు స్కూల్ స్టేజ్లో అంతా కూడా నేను సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్. సార్, సత్తెనపల్లి అనే ఊర్లో నేను 10th క్లాస్ వరకు చదివాను. అప్పుడు వెళ్ళి మన ఆయన బొమ్మలు గీసి థియేటర్లో పెట్టడం ఇవన్నీ చేసేవాళ్ళం అనమాట. దొంగోడు వచ్చాడు అనే సినిమా ఆయనతో వర్క్ చేసే అవకాశం కలిగింది, గురువు గారిది. అప్పుడు కూడా ఆయన వస్తే అలా చూస్తూ ఉండిపోయేవాడిని అనమాట. కృష్ణ గారు ఎంత అందగాడో తెలుసు కదా, చాలా అందగాడు కదా ఆయన. ఆయన సెట్లోకి రాగానే అలాగా ఫ్రీజ్ అయిపోయి చూస్తూ ఉండేవాడిని అనమాట. ఆ సినిమాలోనే నేను చాలా అసిస్టెంట్ డైరెక్టర్ అయినా కూడా నన్ను వెళ్ళి డైలాగ్ చెప్పమనేవాళ్ళు కృష్ణ గారికి. నేను వెళ్ళి ఆయనకి డైలాగ్ చెప్పేవాడిని. అవన్నీ కూడా చాలా బాగుండేవండి. అంటే మీకు కృష్ణ గారు ఎంత ఇష్టమో చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. సో కాబట్టి అడుగుతున్నాను, ఫస్ట్ టైం కృష్ణ గారితో మీరు మాట్లాడిన మాట ఏంటి, ఆ సందర్భం ఏంటి? అంటే అప్పుడు పెద్దగా మాట్లాడే అవకాశం, అంటే డైలాగ్ చెప్పడం లేదు, షార్ట్ రెడీ చెప్పడం అంతే ఉండేది. ఆయన ఏం మాట్లాడుతున్నా కూడా అలా నుంచొని వినేవాడిని అండి పక్కన, అంతే. కానీ ఒకసారి ఫస్ట్ నేను మీకు చిన్న వయసులో మీకు పెద్ద ఫ్యాన్ సార్ అని చెప్పిన సందర్భం ఏంటంటే, గూఢచారి 117 అని ఒక పిక్చర్ షూటింగ్. అది ఇక్కడ హైదరాబాద్లో మన బేగంపేట ఎయిర్పోర్ట్లో షూటింగ్ అనమాట. అందులో ఒక ఫ్లైట్ హైజాకింగ్ సీన్స్ అన్నీ ఉంటాయి అందులో. ఇక్కడ కూర్చుంటే అది రన్వే మీద ఫ్లైట్ వరకు నడిచి వెళ్ళాలి. ఆయనకి షార్ట్ రెడీ చెప్పి ఆయన పక్కన ఆయన అసిస్టెంట్ గొడుగు పట్టుకొని వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైము నేను చెప్పాను, ఓకే సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ నేను అంటే, ఆహా అన్నారు. అదని మళ్ళీ ఆ ఘరానా దొంగ సినిమాలో లాగా పాటలు ఉండాలి సార్, ఊరికి మునగాళ్ళలో పాటలు ఉండాలి సార్, ఆయన వింటున్నారు కదా అని తెగ చెప్పేశాను. అంటే చిన్న వయసు కదండి అప్పుడు, ఫ్యాన్ మూమెంట్. అలా ఉండాలి సార్, ఇప్పుడు అలా ఉండట్లేదు, అలా వెళ్ళా అంటే ఆహా అని అలా చూశారు. అది చూసి ఊరికి మునగాడు ఆ పాటల సందర్భం వచ్చినప్పుడు, ఆ ఊరికి మునగాళ్ళలో తెల్ల చీర అని ఒక సాంగ్ ఉంటుంది, ఇదిగో తెల్ల చీర. ఆ సాంగ్ ఎంత టైంలో తీసామో తెలుసా అన్నారు. ఏం సార్ అంటే, రామచంద్రపురంలో అది ఒక ఇంట్లో 1.5 నైట్ తీసాము, ఒక నైటే, ఒక నైట్లో తీసాము అది పాట మొత్తం. అది ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసా, ఇప్పుడు అనవసరంగా 3-4 రోజులు తీస్తున్నారు అని అన్నారు ఆయన. అప్పటికి కృష్ణ గారి సాంగ్ 1.5 డేలో చేసేవాళ్ళు అండి. ఆ సాంగ్ వన్ నైట్లో, ఒక నైట్లో చేసిన పాట అట అది. నైట్ మొదలుపెట్టి తెల్లవారేటప్పటికి పాట షూటింగ్ అయిపోయింది. మామూలు విషయం కాదు కదా ఒక పాట ఒక నైట్లో అంటే. అప్పుడు ఆయన చెప్తేనే తెలిసిందండి నాకు ఆ విషయం. ఓకే అన్న తర్వాత ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు అందరు ఉన్నారు. అప్పుడు రామకృష్ణ గారు మీ వాడు నా ఫ్యాన్ అంట అది ఇది అని చెప్పారు. ఎలా చెప్పారు, ఆయన స్టైల్లో చెప్పండి సార్ అని అన్నారు. ఆ తర్వాత అప్పట్లో ఏంటంటే అండి, మన ఊటీ వెళ్తామండి, ఆయన మేలో ఊటీలో ఉండేవారు కదా సార్. ఒకేసారి 2-3 సినిమాలు పాటల షూటింగ్ అంతా అక్కడ ప్లాన్ చేసేవారు. 3 రోజుల్లో 2 పాటలు అయిపోయాయండి. 3 రోజులు అంటే 1.5 డే ఒక సాంగ్, 1.5 డే ఒక సాంగ్, 2 పాటలు షూటింగ్ అయిపోయేది. ఆ పాటలన్నీ సూపర్ హిట్ సార్. అలా ఉండేది అప్పుడు. అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే సార్, అంటే మీరు అసిస్టెంట్గా ఒక 10 ఏళ్ళు మీ గురువు గారి దగ్గర వర్క్ చేశారు, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. మీరు డైరెక్టర్ అయింది ఫస్ట్ టైం, శ్రీహరి గారు ఛాన్స్ ఇచ్చారు, సినిమా స్టార్ట్ అయింది, ఏదో కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. మీరు ఇంతవరకు అన్ని దగ్గరలో చెప్పారు, బట్ అక్కడ ఒక ఇగో క్లాష్ వచ్చింది.
శ్రీహరి గారికి నిర్మాత గారికి అని మాత్రం ఇప్పుడు దాకా చెప్పారు. అవును. అసలు ఆ క్లాష్ ఏంటి? ఇప్పుడు దాకా మీరు ఎక్కడ ఈ విషయం చెప్పలేదు. అంటే క్లాష్ అనేది అది మనకి నాకు కూడా పూర్తి క్లారిటీ లేదండి. ఉమ్, కానీ అదే ఈగో క్లాషే, అందులో సందేహం లేదు. ఉమ్, అది మరి ఏదో ఒక సినిమా రిలీజ్ విషయంలో ఏదో వచ్చినట్టుగా నాకు అప్పట్లో, అంటే మ్, శ్రీహరి గారి సినిమా ఏదో ఒకటి రిలీజ్ అవ్వబోతుంది. ఉమ్. ఆ టైంలో ఆయన ఒక డబ్బింగ్ పిక్చర్ చేశారు, ప్రొడ్యూసర్ గారు జయకృష్ణ గారు. జయకృష్ణ గారు. ఆ పిక్చర్కి ముందు థియేటర్స్ అన్ని సెట్ చేసుకున్నారు. ఉమ్, ఇది స్ట్రైట్ పిక్చర్ కదా, దీనికి ఏదో మెయిన్ థియేటర్ ఏదో ఇక్కడ హైదరాబాద్లో మెయిన్ థియేటర్ అవి ఇవి ఏదో ఇవ్వమని ఏదో అడిగారు. ఉమ్, బట్ ఆయన ఏదో ఇవ్వలేదు. ఉమ్, ఇలాంటి దగ్గర ఏదో క్లాష్ వచ్చింది అనేది ఒక ఇది ఆ టైంలో. ఉమ్. ఇంకా అవి జనరల్గా ఏమవుద్దండి, ఆ ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారు. ఓకే. అంటే ఇద్దరు మాట్లాడుకుంటే అన్నీ అయిపోతాయండి. ఉమ్, ఆయన మాట్లాడడం మానేశారు. ఆయన వెళ్ళి మద్రాసులో ఉండేవారు అప్పుడు, ఉమ్, ఈయన ఇక్కడ ఉంటారు. ఉమ్, ఈ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్. ఉమ్, ఉమ్, ఓ పక్కన ఇది మాది సినిమా జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది, ఉమ్, కానీ ఆయన రావట్లేదు. ఉమ్. ఇలాంటివేవో చిన్న క్లాష్ 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 అట్లా, దాంతో అది సినిమా ఆగిపోయింది. అంటే ఇన్సిడెంట్ విన్నాక నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, శ్రీహరి గారు ఓవర్ నైట్ స్టార్ అవ్వలేదు. అవును, ఆయన చాలా స్క్రాచ్ నుంచి కెరీర్ మొదలు పెట్టారు. అవును. సో ఆయనకు ఓపిక ఉంది, కష్టపడే తత్వం ఉంది, సర్దుకుపోయే గుణం ఉంది. అలాంటి వ్యక్తి మిమ్మల్ని పిలిచి, మీలాంటి అంటే మీతో కూడా జర్నీ ఉంది, మిమ్మల్ని పిలిచి ఆయన ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ మీ కెరీర్ ఉంది, ఆయన కూడా అప్పుడే హీరోగా 2-3 సినిమాలు చేస్తున్నాడు, ఆయన కెరీర్ ఉంది. అలాంటి వ్యక్తి ఇంత యుగోకి పోతాడా అనిపించింది. అదే అండి, అక్కడ మీకు నేను చెప్తున్నాను కదా సార్, వాళ్ళిద్దరూ కూడా గొప్ప వ్యక్తులు సార్. ఉమ్, అందులో నేనేదో ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పడం కోసం చెప్పట్లా. మీరు పర్సనల్గా మీకు శ్రీహరి గారు ఎంత మంచివాడు అనేది అందరికీ తెలుసు. ఉమ్, నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి. అలాగే జయకృష్ణ గారు కూడా ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది ఆయన తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. సో అది అది చెప్తున్నాం కదండి, ఎందుకు అంత క్లాష్ అట్లా వాళ్ళకి ఎందుకు వచ్చిందో అనేది మాకు ఇప్పటికి కూడా పజిలే. అంటే ఒక చిన్న విషయాన్ని మరి ఎటు సైడు ఎంత తప్పు ఉంది లేకపోతే అనేది మనకు తెలియదు. కానీ ఒక షెడ్యూల్ స్టార్ట్ అవబోతుందండి. అంటే ఒక 13 రోజుల షెడ్యూల్, ఫైనల్ షెడ్యూల్ అది. ఫైనల్ షెడ్యూల్. ఆ ఫైనల్ షెడ్యూల్ రఘువరన్ గారు వచ్చేస్తున్నాడు, హీరోయిన్ మీనా, లేకపోతే ఆర్టిస్టులు అందరు డేట్లు మన దగ్గర ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ ఏంటంటే శ్రీహరి నాతో ఆయన మాట్లాడట్లేదు అని చెప్పి ఒక మధ్యలో ఉన్న మేనేజర్స్కి ఏం చెప్పారంటే, ఆయన నాతో ఫోన్లో మాట్లాడితేనే నేను రేపు షూటింగ్కి వస్తా అని చెప్పారు. ఓకే అని చెప్పారట. అని నాకు ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రమ్మన్నాడు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఓకేలే దేవి, ఆయన పెద్ద ఆయన, సరే ఇలా అయింది, మధ్యలో నువ్వు సఫర్ అయిపోతున్నావు, నేనైతే ఇలా అన్నాను, ఫైనల్గా మాట్లాడకపోతే నేను రాను అని చెప్పాను, కానీ నేను వస్తాను, నువ్వు ప్రిపేర్ అయిపో, రేపు షూటింగ్ చేద్దాము అని చెప్పారు. ఓకే అని నేను ఆఫీస్కి వచ్చేటప్పటికి ఆయన అంతకుముందు నేను మాట్లాడకపోతే రాను అన్నది ఆయనకి పోస్ట్ అయిపోయింది, మద్రాసులో ఉన్న ప్రొడ్యూసర్ గారికి. ఆయన అసలు నేను సినిమానే ఆపేస్తున్నాను అన్నాడు. ఓకే. నేను ఎందుకు చెప్పారండి, నన్ను పిలిచాడు తను, నేను వెళ్తున్నాను, వెళ్ళి వచ్చేదాకా ఎందుకు ఆగలేదు, ఎందుకు చెప్పేశారంటే, మరి మా బాధ్యతగా మేము ఆయన అన్నది ప్రొడ్యూసర్ గారికి చెప్పాలి కదండి అన్నారు వాళ్ళు. ఆయన నాకు అసలు సినిమానే వద్దు, నేను ఆపేస్తాను, వచ్చేదాకా ఆగుంటే సినిమా అయిపోయేది. సార్ ఆ మూవీ నేమ్ ఏంటి సార్? దాసు. ఓకే. ఆ సినిమా ఆ తర్వాత ఆ మొక్కలన్నీ జాయిన్ చేసి సినిమా రిలీజ్ చేశారండి. ఏది 12 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఓకే. సినిమా తర్వాత 8 ఏళ్ల తర్వాత అది రిలీజ్ అయింది. అంటే వచ్చింది పోయింది కూడా తెలీదు. అంటే ఆ సినిమాకి ఇప్పుడు సినిమాకి ఏం కావాలో మనం ఒక సీన్ తీస్తామండి, ఫస్ట్ సీన్ తీస్తాం, మళ్ళీ 2, 3 తీయం, మళ్ళీ 4, 5 తీస్తాము, 6వ సీన్ తీయం, 7వ సీన్ తీసుంటాము, ఇట్లా ఉంటుంది కదా. లాస్ట్ షెడ్యూల్లో మెయిన్ ఎపిసోడ్లన్నీ అక్కడ ప్లాన్ చేసుకుని ఉన్నాను నేను. అవి లేకుండానే సినిమా ముక్కలు జాయిన్ చేసి రిలీజ్ చేశారు. వర్కౌట్ అవ్వదు కదా, అసలు సినిమాలాగే ఉండదు, అంతే కదా. అట్లా వాళ్ళిద్దరూ మంచి వాళ్ళేనండి నిజంగా. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసిపోయిన తర్వాత వాళ్ళు ఎంత బాగున్నారో, చాలా బాగున్నారు వాళ్ళు. ఆ టైంలో మళ్ళీ ఇద్దరు నాతో అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టాం,
అని ఆయన చెప్పేవాడు, ఈయన చెప్పేవాడు. ఉమ్. నీకేమి నువ్వు చక్కగా వర్క్ చేసావు అని ఇద్దరు నా గురించి వేరే వాళ్ళ దగ్గర చాలా గొప్పగా చెప్పేవారండి. సార్ అది ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా కనిపిస్తే నీ గురించి శ్రీహరి ఇలా చెప్పాడయ్యా అని చెప్పేవాళ్ళు. నీ గురించి జయకృష్ణ గారు ఇలా చెప్పారు అని ఈవీవి గారు చెప్పారు నాకు. మా గురువు గారు కోడి రామకృష్ణ గారు చెప్పారు. మా గురువు గారు అయితే జయకృష్ణ గారు లాంటి ప్రొడ్యూసర్ నీ గురించి అంత మంచిగా చెప్తున్నారంటే ఇంక నీకు తిరుగులేదయ్యా అని చెప్పేవారు. అంటే వాళ్ళిద్దరూ కూడా నా గురించి ఎంతో బాగా చెప్పేవారు. అదే సార్, ఆ టైం బ్యాడ్ టైం అంతే. అంతే. అండ్ మీ ఫస్ట్ మూవీ ఇప్పుడు అంటే లెక్కల ప్రకారం అయితే ఆడుతూ పాడుతూ, అవునండి. యాక్చువల్గా ఫస్ట్ మూవీ మధ్యలో ఆగిపోయింది, ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంటుంది. సరే శ్రీకాంత్ గారు మిమ్మల్ని నమ్మారు, ఓకే. బట్ మీకు ఒక ఛాయిస్ ఉంటుంది కదా, ఫస్ట్ మూవీ ఆగిపోయింది, రెండో సినిమా ఇది మీ కథ కాదు, లేదా ముందు మీరు రాసుకున్న కథ రాపిచ్చిన కథ కూడా కాదు, ఇది రీమేక్, ఇది కూడా రిస్కే కదా. దీనికి ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? ఒప్పుకోవాల్సి వచ్చిందా, ఒప్పుకున్నారా? అంటే నిజం చెప్పాలంటే ఒప్పుకోవాల్సి వచ్చినట్టే చెప్పాలండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఒక మంచి కమర్షియల్ సినిమా చేయాలి అనేది ఉండేది నాకు. కామెడీ అంటే నాకు చాలా ఇష్టము, బట్ మంచి కమర్షియల్ సినిమా చేయాలి అన్నట్టుగానే నేను రాసుకోవడం కానీ అవన్నీ ఆ పద్ధతిలోనే ఉండేవి. సరే ఈ పిక్చరు నాకు వచ్చింది. ఎలా అంటే అది కూడా ఆ టైంలో జయకృష్ణ గారు శ్రీహరి సినిమా నేను చేసిన విధానం అవన్నీ తెలుసుకొని, అంతే కదా, తెలుసుకొని నాకు ఆ పిక్చర్ వచ్చింది. నిజం చెప్పాలంటే అసలు వాళ్ళని చాలా గొప్పగా అనుకోవాలి. నేను ఒక సినిమా ఆగిపోయిన తర్వాత ఒక కొత్త డైరెక్టర్కి వాళ్ళు రిస్క్ చేసి, హీరో శ్రీకాంత్ కానీ ప్రొడ్యూసర్ గారు సివి రెడ్డి గారు కానీ ఒక రిస్క్ చేసి ఇస్తున్నట్టే నాకు. అది ఇంకా ఎక్కువ గొప్ప విషయం అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు సినిమా చూసినప్పుడు నిజానికి నాకు ఆ సినిమా చూసినప్పుడు నాకు 100% నాకు నచ్చలేదండి. కొన్ని పోర్షన్స్ బాగున్నాయి, కామెడీ కొంత బాగుంది, కానీ నాకు మళ్ళీ కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఈ సినిమా చేసి ఇప్పుడు ఈ సినిమాతో ఫస్ట్ పిక్చర్గా మనం బయటకు వెళ్ళి ఏం చేయగలను అని చెప్పి, నేను బడ్జెట్ కూడా బాగా తక్కువ, ఇవన్నిటితో నేను ఏం చేయగలను అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. చేస్తానని చెప్పాను కానీ లోపల మాత్రం కొంచెం బాగా సంశయంగానే ఉండేది. సార్ ఇప్పుడు మా నాన్నగారు ఒకటి చెప్పారు, ఓకే అన్నీ వడ్డించిన విస్తరలాగా అందరికీ రాదు, ఆల్రెడీ ఒక పిక్చరు ఆగిపోయింది. అసలు నిన్ను సినిమా చేయమని వాళ్ళు అడగడమే గొప్ప, నువ్వు వెళ్ళి అడగట్లేదు, వాళ్ళు నిన్ను సినిమా చేయమని అడగడమే గొప్ప. నువ్వే చెప్పేవాడివి కదా మీ గురువుగారి గురించి, అంతా ఏ ఉన్నా లేకపోయినా ఆయన చేస్తారు అని చెప్పి నువ్వే చాలాసార్లు చెప్పావు కదా, నువ్వెందుకు చేయకూడదు అలాగా? నువ్వేం అడగాలి వాళ్ళని? నీకేంటి అంటే 100% అది యాస్టీజ్ సినిమా చేస్తే ఇక్కడ ఆడదు అని కదా నువ్వు అనేది. నువ్వు అది కన్విన్స్ చేయి వాళ్ళని, ఇదిగోండి నాకు స్క్రిప్ట్ ఫ్రీడమ్ కావాలి, ఇది చేస్తాను, నేను అనుకున్నట్టు చేస్తాను, మార్పులు చేర్పులు చేస్తాను అని నువ్వు కన్విన్స్ చేయి. అసలు కన్విన్స్ చేస్తే వాళ్ళు కన్విన్స్ అవ్వకపోతే కదా నువ్వు బాధపడాలి. ఓకే నీకు బడ్జెట్ లేదు, బట్ గొప్ప సినిమాలు అన్నీ కూడా పెద్ద బడ్జెట్తో తీసిన సినిమాలేనా? కాదని నువ్వే చెప్పావు కదా. తలంబ్రాలు అనే సినిమా ఇంత చిన్న బడ్జెట్లో చేశారు, తరంగిణి అనే సినిమా ఇంత చిన్న బడ్జెట్లో చేశారు, మీ గురుగారు చెప్తుంటారు, నువ్వే చెప్పావు కదా, మరి నువ్వు మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నావు అని అన్నారు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, కానీ ఆయన చెప్తే గానీ అంతే, అదే మనకు ట్రిగ్గర్ అవుతుంది. అప్పుడు నేను అనుకున్నానండి, ఓకే మనకు వచ్చింది ఇది, మనకు వచ్చిన అవకాశం ఇది, దీన్ని ఎంతవరకు బెటర్ చేయగలుగుతాం, ఎంతవరకు బెటర్ చేయగలుగుతాం, మనం ఇందులో ఏమి యాడ్ చేయగలుగుతాం, ఏమి కట్ చేయగలుగుతాం, లేదా అది అని. అప్పుడు నేను నాకు స్క్రిప్ట్ ఫ్రీడమ్ కావాలి సార్, అంటే అది రీమేక్ కాబట్టి యాస్టీజ్గా అలాగే తీయమని అడగకుండా, నేను డెఫినెట్గా నా లైఫ్ కోసమైనా నేను చేస్తాను కదా, బాగా చేస్తాను, నేను బెటర్మెంట్స్ చేస్తాను సార్, దీనికి సంబంధించిన కొన్ని నేను అనుకున్నాను అని అంటే వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు. ఓకే, అప్పుడు నేను చేశాను. బడ్జెట్ అనేది పెద్ద బడ్జెట్ లేదు, కానీ నాకున్నది ఏంటి, అందులో స్ట్రెంగ్త్ ఏంటంటే ఆర్టిస్టులు ఉన్నారు. నాకు ధర్మ సుబ్రహ్మణ్యం గారు, సునీల్, అందరూ ఉన్నారు. నేను స్క్రిప్ట్లో ఇంకేం చేయగలను, ఇంకా కొత్తగా కామెడీ ఎలా క్రియేట్ చేయగలము, లేకపోతే ఒక మంచి పంచ్ అలాగా మనం కొత్తగా ఎలా క్రియేట్ చేయగలము, రోజు ఇదే ఆలోచించేవాడిని అండి.
షూటింగ్కి వెళ్ళే ముందు వరకు కూడా ఇక్కడేమైనా పని చేయగలమా, లేకపోతే ఇంకేమైనా ఏదైనా చేయగలమా అని ఆలోచించేవాడిని. అలాగా ఆ సినిమా తర్వాత అది హిట్ అయిందండి. నాకు ఆ సినిమాలో బాగా అద్భుతంగా అనిపించేది అంటే సినిమా అంతా బాగుంటుంది, సూపర్ హిట్, బాగా నవ్వుకోవచ్చు, అంతా ఓకే. నాకు బాగా నచ్చింది ఏంటంటే సునీల్ గారి క్యారెక్టర్. అంటే 2001 నువ్వు నాకు నచ్చావనుకుంటాను. సునీల్కి కమెడియన్గా పేరు వస్తున్న రోజులు అవి, ఇంకా స్టార్ అవ్వలేదు. అవును. బట్ మీ సినిమాలో సునీల్ మేనరిజమ్స్ ఉంటాయి కదా, ఆ సౌండింగ్స్ కానీ, ఆ బాడీ తిప్పడం కానీ, ఆడుతూ పాడుతూ దగ్గర నుంచి బాగా హైలైట్ అయింది, అక్కడ బాగా రిజిస్టర్ అయింది. అది సునీల్ బాడీలో ఇన్బిల్ట్గా ఉందా, లేకుంటే మీరు అడిగి చేపించుకున్నదా? తర్వాత అవన్నీ ఆయన కెరీర్ అంతా కొనసాగినాయి. లేదండి, అందులో తన కంట్రిబ్యూషనే. ఉమ్, అంత తను చేసిందంతా నాకు ఇలా కావాలని చెప్పేవాడిని తప్ప, ఉమ్, నేను నాకేం సీన్ చెప్పేవాడిని, సీన్ నాకు ఇలా కావాలని చెప్పేవాడిని. ఉమ్, ఆ ఆ చిన్న స్లాప్ స్టిక్, ఆ యాక్టింగ్ అంతా తందే. తందే. ఉమ్. అప్పుడు అది ఫుల్ లెంగ్త్ రోల్ అండి ఆ పిక్చర్. అవును, అవును, హీరో ఫస్ట్ ఒక డ్యూయట్ లో తప్ప అవును. ప్రతి సీన్ లోనూ హీరోతో పాటు తనే ఉంటాడు. ఉమ్, ఇంకా చెప్పాలంటే హీరోతో కొంచెం ఎక్కువగా తనకే ఉంటాడు అవును. ఆ సినిమాలో. ఎందుకు సునీల్ని ఎందుకు తీసుకున్నారు? అది యాక్చువల్గా ఫస్ట్ చెప్పాలంటే ఇంకొక ఆర్టిస్ట్ అండి, ఎవరు? అది రాజేంద్ర ప్రసాద్ గారిని అనుకున్నారు ఓకే. ఫస్ట్. ఉమ్, అది తర్వాత బడ్జెట్ ఇష్యూస్ అవి ఇవి ఉన్నప్పుడు మళ్ళీ సునీల్ అనుకుని, అప్పుడు సునీల్ 5-6 సీన్లు వేషాలే చేస్తున్నాడు, అవును, అవును, ఫుల్ లెంగ్త్ అవును, రోల్స్ చేయలే అప్పుడు. అవును. అప్పుడు 5-6 సీన్లలో బాగా చేసిన వ్యక్తి 500 సీన్లు అయినా బాగా చేస్తాడు, ఉమ్, సింపుల్. ఉమ్, ఉమ్, అది ఇప్పుడు నెక్స్ట్ యూత్కి బాగా కనెక్ట్ అయిపోతాడు, ఉమ్, ఇప్పుడు ఫ్రెష్గా వస్తున్నాడు కాబట్టి అని చెప్పి అనుకుని పెట్టింది. నిజంగానే అతను చాలా ప్లస్ అయ్యాడు సినిమాకి, అవును, ఖచ్చితంగా. చాలా ప్లస్. అందుకని మీకు చూడండి, ఏ పోస్టర్లో అయినా సరే హీరోతో పాటు అతను కూడా ఉంటాడు. ఉమ్, ఉమ్, ఉమ్. ప్రతి పోస్టర్లో కానీ ఎక్కడ తనని, దానికి హీరో శ్రీకాంత్ని కూడా చాలా మెచ్చుకోవాలండి. కదా. ఏ రోజున కూడా నేను హీరో, అదేంటి ప్రతి పోస్టర్ మీద ఏదో ఇద్దరు హీరోల్లాగా ఉమ్, ఇలా చేస్తున్నారు అని ఒక్కసారి కూడా అనలేదండి తను. జనరల్గా హీరోలు అంటారు. అవును, అంటారండి, అవును. ఎందుకంటే నాకు అనుభవం కూడా ఉంది, అలా అంటారు. ఏంటండి హీరో నేనా లేకపోతే అతనా అని అంటారు. అందులో 70 సినిమాలు హీరో అప్పటికాయన. ఉమ్. ఆయనకు అర్థమైపోద్ది కదా ఎవరితో ఎన్ని షాట్లు తీస్తున్నారు, Sure, అది వేరు, సినిమాలో పక్కన పెట్టండి. పోస్టర్లు అయినా. వాల్ పోస్టర్ మీద మీకు ఇద్దరి వేస్తామంటే అతను ఎంత గొప్పగా, అయ్యో ఏం పర్లేదు భయ్యా అని చెప్పాడు, ఉమ్, డిజైన్లు ఇలా చేయిస్తున్నాను. లేదు అంటే వేరేలాగా కూడా సోలో హీరోయిన్ వేసి ఈ ఆర్టిస్టులు అందరితో పాటు వీళ్ళ బొమ్మలు వేసి అలా కూడా చేయొచ్చు. అవును. అంటే అతను అయ్యో అక్కర్లేదు నీకు ఎలా అంటే అలా చేయమన్నాడు. మీ కెరీర్ మొత్తం చూసుకుంటే సార్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో ఉంటూ వచ్చారు. ఉన్నారు. ఏంది ఆయనతో అంత స్పెషల్ అసోసియేషన్ ఏంది మీకు? అంటే నాకు ఆయన టైమింగ్ ఇష్టం అండి, ఉమ్, నాకు ఆయన టైమింగ్ చాలా ఇష్టం. నేనన్నా ఆయనకి చాలా చాలా ఇష్టం. ఉమ్, ఇంకా అంతే, ఆ రెండే. నేను ఫస్ట్ స్క్రిప్ట్ దశలోనే ఆయన్ని అనుకునేవాడిని. స్క్రిప్ట్ దశలోనే ఓకే, పలానా ఈ మామయ్య క్యారెక్టరు, ఇది ధర్మ సుబ్రహ్మణ్యం గారు అనుకొని దాని తర్వాత రాసుకునేవాళ్ళు. ఉమ్, ఉమ్, ఆయన్ని దృష్టిలో పెట్టుకునే ఈ డైలాగ్ ఈయనైతే ఎలా చెప్తాడు అనే దృష్టిలో పెట్టుకునే రాసుకునేవాళ్ళం. అప్పుడు దాదాపు ఎక్కువ మంది ఆర్టిస్టులు అంతేనండి. ఇప్పుడు ఎంఎస్ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, లేకపోతే ధర్మ సుబ్రహ్మణ్యం గారు కానీ, వేణుమాధవ్ కానీ, వీళ్ళందరినీ మనం క్యారెక్టర్లు వీళ్ళు అనుకున్న తర్వాత ఉమ్. మనకు ఆ సీన్స్ కూడా మనం ఈజీగా రాసుకునేవాళ్ళం. ఒక ఆర్టిస్ట్కి ఆల్రెడీ ముందే రాసేసుకుంటే, వాళ్ళ పేరు అనుకొని రాసుకుంటే మంచి టైమింగ్ దొరకద్ది. సో ఆ ఫ్లోలో మేము రాసేసుకోవచ్చు అని చెప్పారు. సో నాకు అది లీలామహల్ సెంటర్ చూస్తున్నప్పుడు అర్థమైంది సార్. అంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి కెరీర్ అంతా ఆయన అద్భుతమైన పాత్రలు చేశారు, కానీ దాంట్లో గెటపులు ఉంటాయి లీలామహల్ సెంటర్లో. అసలు ఆ గెటపులు అదిరిపోతాయి, ఆ టైమింగ్ అదిరిపోద్ది, ఆ ట్రాక్ అంతా అద్భుతంగా వచ్చింది. అవునండి, అది అసలు యాక్చువల్గా ఫస్ట్ ఆయనకి ఇలా ఇలా అనుకుంటున్నానండి అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఓకే మన కామెడీ టైమింగ్ అంతా ఓకే, ఇన్ని క్యారెక్టర్లు ఆ మిమిక్రీ లాగా ఇలా చేయాలి అంటే యాక్చువల్గా నాకంటే బ్రహ్మానందం గారు బాగుంటాడు, నేను నేను మరి అవన్నీ నా మీద బాగుంటాయా అన్నారు ఆయన. ఓకే. లేదు సార్ బ్రహ్మాండంగా ఉంటాయండి, ఇందులో మిమిక్రీ లాగా మీరేం చేయక్కర్లా, మీకు ఆ గెటప్లు వేస్తాం, మీరు కొంచెం దగ్గరగా అలా చేసినా చాలు, కానీ మీరు ఇప్పుడు మోహన్ బాబు గారు అంటే పెదరాయుడు అంటే యాస్టీస్ పెదరాయుడు లాగా మిమిక్రీ చేయొద్దు. ఆ ఫీలింగ్ ఏంటంటే ఆ క్యారెక్టర్లన్నీ మీరు వేయాల్సినవి అని మీ ఫీలింగ్ అంతే.
మీరు ఎలా చేస్తారో అలాగే చేయండి ఉమ్. అని చెప్పి అయితే అలాగే అని చెప్పి చేశారు, అద్భుతంగా చేశారు. చూసుకున్న తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? అది నీకు చాలా ఇష్టం అండి, చాలా ఉమ్. చాలా ఇష్టపడ్డారు, అన్నీ చాలా బాగున్నాయని చెప్పారు. దానికి మన ఒకరోజు ఎంఎస్ గారు వచ్చారు సార్. ఒక సీన్ కోసం యాక్చువల్గా. ఉమ్. థియేటర్లో ఈయన సినిమా చూస్తుంటే పెదరాయుడు గెటప్లో అవును. సమోసా ఏదో ఇచ్చి మొత్తం లాగేస్తాడు. బట్టలన్నీ తీసుకుని అవును. వెళ్ళిపోతాడు కదా. ఆ సీను ఒకటి చేసిన తర్వాత ఎంఎస్ గారు అన్నారు, ఎంఎస్ గారు ఏంటి ఈయన క్యారెక్టర్ అంటే చెప్పాను, అంటే ఈయన లైఫ్ బెస్ట్ క్యారెక్టర్ అయిపోద్ది అది ఉమ్. ఆ, ఆ, ఆయనకి సుబ్రహ్మణ్యం గారికి అని చెప్పి, నాది కూడా మరీ ఒక్క సీన్ ఏంటి, ఇంకెక్కడన్నా ఒక సీన్ పెట్టండి, ఉమ్. నాకు డబ్బులు కూడా వద్దు, నేను వచ్చి చేసి వెళ్ళిపోతాను ఉమ్. అన్నారు. ఆయనకి అర్థమైపోయింది సినిమా. ఆ. ఇది మంచి ట్రాక్ అవుతుంది, నాకు ఒక్క సీన్ పెట్టండి ఎక్కడన్నా అన్నారు. అది షూటింగ్ జరుగుతున్నప్పుడే నాకు అప్పటికప్పుడు ఒక థాట్ వచ్చింది, దీన్ని మనం క్లైమాక్స్లో ఉమ్. ఎండ్లో పెడితే ఎలా ఉంటుంది, ఈయన మళ్ళీ వచ్చినట్టుగా ఉమ్. ఉమ్. అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని ఆయన షూటింగ్ ప్యాకప్ అయ్యి వెళ్ళేలోపే ఇంకో సీన్ చెప్పాను అనమాట. ఓకే. సినిమా చివర్లో అంత సుఖాంతం అయిపోయిన తర్వాత ఆయన అడవి దొంగ గెటప్లో, అంటే ఒకటే ఉంటుంది కదా, ఉమ్. ఆయన అడవి దొంగ గెటప్లో వస్తే ఈయన మళ్ళీ వచ్చాడు అక్కడికి, వచ్చి ఈ గెటప్ నీకంటే అంటే ఒరే నువ్వు వాడివే కదా అని చెప్పి పరిగెడుతుంటే దాని మీద సినిమా ఏం చేద్దామని చెప్పి అప్పటికప్పుడే చెప్పాను అనమాట. ఓకే. ఇలా చేద్దాము అంటే చాలా బాగుంది బాగుంది అని తర్వాత వచ్చి చేసి వెళ్ళారు ఆయన, ఉమ్. ఎంఎస్ గారు. సార్ సూపర్. అట్లా అంటే ఈవీవి గారి విషయానికి వస్తే సార్ మళ్ళీ ఈ అంటే చాలా మంది చెప్పారు, అది నిజమో కాదో నాకు తెలియదు, ఈవీవి గారికి ఆర్యన్ రాజేష్ మంచి హీరో అవుతాడు అని చెప్పేసి చాలా బలమైన నమ్మకం అంట. సో ఆయన లాంచ్ చేశారు, సక్సెస్ రాలేదు, మీరు సక్సెస్ ఇచ్చారు, సో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. సో ఆ కొడుకు మీద ఎందుకు ఆయనకు అంత నమ్మకం? అంటే ప్రతి కొడుకు మీద ఉంటుంది, బట్ ఇద్దరిలో ఈ కొడుకు పెద్ద హీరో అవుతాడు ఎందుకు అంత బలంగా నమ్మకం? అంటే ఒకటి సార్, ఇప్పుడు స్క్రీన్ కి నిజం చెప్పాలంటే ఆయన అందగాడు కదా. కరెక్ట్. ఆర్యన్ రాజేష్ చాలా అందగాడు, చాలా ఫ్రెష్ ఉంటుంది, మంచి హైట్, ఇద్దరు హైటే. రాజేష్ నరేష్ ఇద్దరు మంచి హైట్, మంచి ఫిగర్ బాగుంటది. బట్ ఆయన హీరోని చేయాలనుకున్నారు. బేసిక్ గా ఈయన ఏంటంటే, ఈయన నరేష్ డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉంది అప్పటికే ఉండడం వల్ల ఓకే ఆయన అలా అనుకుని ఉంటారు, ఏది రాజేష్ ని హీరోని చేయాలి అనేది అనుకుని ఉంటారు. ఆ తర్వాత ఏంటంటే సక్సెస్ అనేది అది కుదరడం సార్. ఇప్పుడు ఈవీవి గారు చూడండి సక్సెస్ లా, అంతే కదా, ఎన్ని సక్సెస్లు, ఎన్ని సూపర్ డూపర్ హిట్లు. అయితే వాళ్ళ అబ్బాయి విషయంలో అది ఎందుకో మిస్ కొట్టింది అంతే, ఏదో స్క్రిప్ట్ కరెక్ట్ గా సెట్ అవ్వలేదా అలా, మనది కుదిరింది అంతే. అంత మాత్రం చేత ఇది గొప్ప కాదు. లేకపోతే ఆయన ఎక్కడండి, ఆయన ఎంత ఎవరెస్ట్, ఆయన ఎంత గొప్ప డైరెక్టర్ అయినా, అది ఆయన గొప్పతనం అండి. ఆయన ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది ఆయన ఇంకా అక్కడ చూసే స్థాయికి అనిపించింది అందరికి, అది గొప్ప విషయం. అండ్ సునీల్ గారితో మిస్టర్ పెళ్ళికొడుకు చేసినప్పుడు నిజంగా ఇష్టపడి చేశారు ఆ సినిమా? అంటే ఇష్టపడే చేశానండి, కాకపోతే చిన్న డౌట్ అయితే ఉండిందండి నాకు, అదైతే వాస్తవం. ఎందుకంటే అది చెప్పాలి, నేను అంటే ఇప్పుడు చెప్పడం కాదు, ఆర్బి చౌదరి గారి ముందే కూడా చెప్పాను నేను. ఆర్బి చౌదరి గారి ముందు చెప్పాను, సునీల్ అందరూ ప్రొడ్యూసర్ అందరి ముందే నేను చెప్పాను. అంటే